అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము. యూదుల అధికారైన నికోదేము అను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మమై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అలాగే ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవము గల దేవ, సజీవుడా, మీ పాదములకు వేలాది స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచిన రక్షకుడా, మీకు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని, మాకందరికీ వినే చెవి, గ్రహించే మనసు దయచేదురని, మీ సన్నిధి తోడుగా ఉంచి మాతో మాట్లాడుదురని, మా జీవితాలను, మా బ్రతుకును, మా ప్రవర్తనను సరిచేయుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వర్లారా, దైవజనులు ఎడ్వర్డ్ విలియం గారు చెప్పినట్లుగా ఈ 2025వ సంవత్సరంలో క్రైస్తవులు వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయో ఓ సంవత్సరం కిందటనే చెప్పినాడు. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు పరిస్థితులు 2 రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియా అంటారు, అంటే ఇది సౌత్ ఇండియా అంటారు మనం ఉండేదాన్ని. పైగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా, దాన్ని నార్త్ ఇండియా అంటారు. పంజాబు, సిక్కిం, ఛత్తీస్గఢ్ అనేటి కొన్ని రాష్ట్రాలలో సువార్త ప్రకటించడాన్ని నిషేధించినారు. కొన్ని రాష్ట్రాలలో ఆర్డినెన్స్ మొదలుపెట్టినారు. పత్రికలు పంచకూడదు, ఏదైనా ఒక మందిరం కట్టుకోవాలంటే పర్మిషన్ ఉండాలి అని చెప్పి కొన్ని రాష్ట్రాలలో ఆ విధంగా చేసినారు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ క్రైస్తవుల మీద దాడులు అనేది, లేదా చర్చిల మీద దాడులు అనేది ఎక్కువైనాయి. ఆయన చెప్పినట్లుగా ప్రపంచంలో 270 దేశాలుంటే ఇప్పుడు మొదటి ప్లేస్లోకి వచ్చింది భారతదేశం. క్రైస్తవులను హింసించే దేశాలలో ఇంతకుముందు ఉత్తర కొరియా ఉండేది, సౌదీ అరేబియా ఉండేది, కువైట్, ఇరాను, ఇరాకు,
అలా దేశాలు ఉండేటివి ఇంతకుముందు. అవన్నీ వెనకకు నెట్టేసి ఇప్పుడు మొదటి ప్లేస్లోకి వచ్చింది. ఎందుకు ఇలా మొదటి ప్లేస్లోకి వచ్చిందంటే మీకు తెలియంది ఏం లేదు. అనర్గళంగా 15 సంవత్సరాలు వేరే మరి రాజ్యం వెళ్తూ ఉన్నారు. 15 ఏళ్ళు ఇప్పుడు ఈ పీరియడ్ చేస్తే 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. కాబట్టి యేసు ప్రభు లేఖనాల్లో చెప్పినట్లు ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, నన్ను నమ్ముకుంటారో వారికి లోకములో శ్రమ అని చెప్పినాడు. కాబట్టి ఆ లేఖనాల యొక్క నెరవేర్పు అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది భూమి మీద. ఆదివారము సాయంకాలము రాజమండ్రి దగ్గర కొవ్వూరు అనేటువంటి ఆ పట్టణములో దైవజనుడు పగడాల ప్రవీణ్ కుమార్ అని చెప్పి, ఆయన మంచి వక్త, మంచి ప్రసంగికుడు. చాలా డిబేట్లలో బైబిల్ గ్రంథాన్ని గురించి ప్రపంచంలో ఈ గ్రంథము తప్ప ఇంకొక గ్రంథము దీనికి సాటి అయినది లేదు అని చెప్పి రుజువులతో ప్రమాణములతో మరి రుజువుపరిచినాడు డిబేట్లలో, మరి ముఖ్యంగా రక్షణ టీవీ, కల్వర్ టీవీలలో. అయితే ఆయన నాకు దేవుడు తప్ప ఇంకా ఎవరు నాకు అక్కర్లేదు అన్న రీతిలో ఆయన ముందుకు సాగినాడు. అంటే ఆయనకు 2, 3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆయన సామాజిక సేవ చేస్తున్నాడు. ఆయన పుట్టినది వచ్చేసి కడప జిల్లా పొద్దుటూరు. మరి పగడాల ప్రవీణ్ కుమార్ ఆయన పేరు. ఆయన మంచి వక్త. ఆయనకు 200-300 కోట్ల డబ్బు సంపాదన కూడా ఉంది. 2 కుమార్తెలు ఉన్నారు. తర్వాత ఒక ఆశ్రమాన్ని కూడా నడుపుతున్నాడు. తర్వాత ఒక 10 మంది పిల్లలను అడాప్ట్ అంటే దత్తు తీసుకొని వాళ్ళని చదివించి వాళ్ళని ప్రయోజకులను చేసి వాళ్ళకి వివాహాలు కూడా చేసి తన సొంత డబ్బుతో ఖర్చు చేసి సామాజిక సేవ చేస్తున్నాడు. అయితే ఆయన ప్రజల నుంచి ఏది 1 రూపాయి ఆశించలేదు. దేవుడు తనకిచ్చినటువంటి దాంట్లోనే ఆయన సామాజిక సేవ చేస్తూ ఉన్నాడు. అయితే నిన్న ఆదివారం సాయంత్రము కొవ్వూరు దగ్గర ఒక సభలో రాత్రి 10:30 వరకు వాక్యం ప్రకటించి 10:30 తర్వాత బైక్ మీద ఆయన బయలుదేరి రాజమండ్రిలో సొంత ఇండ్లు ఉంది ఆయనకు. ఆ ఏరియా అంతా తెలిసిన ఏరియా. ఏలూరు కానీ, రాజమండ్రి కానీ, ఆ విజయవాడ కానీ, ఆ ప్రాంతం చుట్టుపట్ల ప్రాంతం అంతా ఆయనకు తెలిసిన పరిచయం ఉన్న ఏరియా. ఆయన ధైర్యం ఏంటంటే ఒక్కడే బయలుదేరిపోయినాడు. కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆయన బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. కాలు కింద పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. అది 11:30 టైంలో సీసీ ఫుటేజ్లో చూపిస్తున్నారు. తర్వాత 12 నిమిషాల వ్యవధిలోనే నయరా పెట్రోల్ బంక్ ఎదురుగా ఆయన చనిపోయి పడిపోయి ఉన్నాడు. అది జరిగిన సంఘటన. ఇప్పుడు రాజమండ్రి అంతా కూడా క్రైస్తవులు ఎక్కడెక్కడ క్రైస్తవులంతా వెళ్ళి అక్కడ న్యాయం చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎవరికి బెండయ్యేవాడు కాదు. వాక్యాన్ని ఉన్నట్లు చెప్తాడు. యేసుప్రభువే దేవుడని లేఖనాలు చూపించి రుజువు చేసినాడు, రుజువుపరిచినాడు. ఆయనకు వివరంగా ఇంకెవరు జవాబు చెప్పలేకపోయినారు. అందుకని ఆయనకు శత్రువులు ఎక్కువైపోయినారు. అది ఆయనకు ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి. వాటిని పెద్ద పట్టించుకునేవాడు కాదు. మొన్న సోమవారం జరిగింది సంఘటన. అది రాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిపోయింది. యాక్సిడెంట్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కాకపోతే అతనికి తగిలిన గాయాలను బట్టి ఆలోచన చేస్తే అది కాదన్నట్లుగా ఉన్నారు. ఏదేమైనా మొత్తం మీద ఆయన లోకం విడిచిపోయినాడు. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. హైదరాబాద్లో సంఘం ఉంది, ప్రార్థనా సంఘం ఉంది. తర్వాత సామాజిక సేవ చేస్తున్నాడు. ఆయన కంపెనీల్లో 1000 మంది దాకా నిరుద్యోగ వృత్తి పొందుతూ ఉన్నారు. కాబట్టి
మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు అయితేనేమి, దేశమైతేనేమి మనకు తెలియదు. కానీ గ్రామాల్లో, టౌన్లలో ఎక్కడ టీవీ ఆన్ చేసినా ఆయన ప్రోగ్రాం వస్తుంది. యూట్యూబ్లో ఎక్కడ ఆన్ చేసినా కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన గురించి చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఆయన కోసము, ఆయన కుటుంబం కోసం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. సరే, ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో యోహను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనేటువంటి యూదులకు ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఒక వృద్ధుడిగా ఉన్నటువంటి ఒక అధికారి, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి నికోదేము అనే ఒక అధికారి సన్హెద్రి సభలో మెంబర్గా ఉన్నవాడు. ఆయన రాత్రిపూట యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును అన్నాడు. యేసుప్రభుతో ఏమంటున్నాడంటే, దేవుని దగ్గర నుండి నువ్వు వచ్చినావయా భూలోకానికి అని అన్నాడు. సరే, అదంతా పక్కకు పెట్టాయా నికోదేము, నేను ఎక్కడి నుండి వచ్చినది నువ్వు పక్కకు పెట్టు, నేను చెప్పేది విను అన్నాడు యేసుప్రభు. చెప్పు ప్రభువా, ఏం చెప్తావో చెప్పు అంటే, అప్పుడు యేసుప్రభు ఇలా చెప్పినాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, ఆ మాట 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. క్రొత్తగా జన్మించడం అన్నాడు. అప్పుడు ఆయనకు అర్థం కాక, వాక్యము బోధించేవాడే కానీ అర్థం కాక యేసుప్రభు చెప్పిన మాటకు, క్రొత్తగా జన్మించడం అంటే నేను ఇప్పుడు 80 ఏళ్ళ వయసు ఉందయ్యా, నేను మళ్ళా తల్లి గర్భములో నుండి మళ్ళా జన్మించాలనా ఎట్టెట్లా అని అడిగినాడు. నీవు యూదులకు బోధకుడవై ఉండి ఇది ఎరగవా అని యేసుప్రభు అన్నాడు. కొత్తగా జన్మించడం అంటే మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, ప్రవర్తన మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ నడత మార్చుకో, సమస్తాన్ని మార్చుకో అని చెప్పి యేసుప్రభు చెప్తా ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచితే క్రొత్త జీవితం వస్తుంది అన్నాడు. కొత్త జీవితం అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో దైవజనుడు పౌలు ఏమని చెప్పినాడంటే, ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అన్నాడు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను అన్నాడు. యేసు ప్రభులోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మన బ్రతుకు మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన జీవితం మారుతుంది, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ మారుతాయి. వాక్యము మనకు తోడుగా ఉంటుంది, దేవుని ఆత్మ మనతో ఉంటాడు. మనం ఏదైనా పొరపాట్లోకి పోతున్నామంటే వెంటనే హెచ్చరిక చేస్తాడు. సిగ్నల్స్ పడతాయి హృదయంలో, మనసాక్షి చేత గద్దిస్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పెట్రోల్ బంకులోకి పోయినా, పెట్రోల్ పోపించుకుందామని పోయినాను. 300 పోయి అని చెప్పిన, అంటే 300 పోసినాడు. పోసినాక 500 నోటు ఇచ్చిన, తిరిగి ఎంత ఇవ్వాలి అతడు? 200 ఇవ్వాలి. కానీ 300 నోట్లు ఇచ్చినాడు నాకు, 300 నోట్లు ఇచ్చినాడు. వేరే వాళ్ళు ఇద్దరు పక్కన పట్టుకుంటుంటే ముందుకు పెట్టుకొని బండి వచ్చి 100 ఎన్నికిచ్చంటే, ఏం నాకు ఎన్నికిచ్చన్నావు అన్నాడు. అంటే లేదయా, నేను 300 పట్టించుకోండేది, 100 ఎక్కువ ఇచ్చినావు అంటే ఇచ్చా అంటే నవ్వుతా ఉన్నాడు. పెట్రోల్ పట్టిన నవ్వుతా ఉన్నాడు. ఎందుకు అంటే మనిషి ఏం చెప్తుందంటే, మచ్చగా తినింటాలే వాడు పెట్రోల్లో, ఏం తీసుకొని పో 100 రూపాయలు పెద్ద సంగతి అంటే, ఆ 100 రూపాయలు తీసుకొని పోయి నేనేం పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. దానివల్ల ఏమవుతుంది? నష్టము. ఒకటి, మనసాక్షి అనేది ఉంది లోపల. అతడే ఇచ్చినాడేమో, అతని చేతిలో మనమేం గుంజుకొచ్చుకోలే, అతడే ఇచ్చినాడు, పొరపాటుని ఇచ్చినాడు. దాన్ని ఏం చేయాలి మనము? అతడు పిల్లలగలడైతే ఆ నష్టం ఎవరు భరిస్తారు? అతనే భరిస్తాడు. కాబట్టి ఇది పద్ధతి కాదు అని చెప్పి మనస్సాక్షి అనేది ఒప్పుకోదు. దేవుని గురించి చెప్పేవాడిని నేను తీసుకున్నాను అనుకో, ఏమని చెప్తాయిడా అంటే, నా బోధ, నా ప్రార్థన దొంగ బోధ, దొంగ ప్రార్థన అవుతుంది. అంతే కదా. అదే అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, బుద్ధి మారుతుంది, బ్రతుకు మారుతుంది, ప్రవర్తన మారుతుంది అని చెప్పి దైవజనుడు తెలియజేస్తా ఉన్నాడు.
కాబట్టి ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. కొత్తగా జన్మించాలంటే రోజు వాక్యం వింటున్నాను. మనము విత్తనము భూమిలో వేస్తాము. భూమిలో వచ్చే అంత మొలిసేటప్పుడు ఆకు అంతా బొరలు పడి ఎండిపోయి ములుసుకుంటూ వచ్చాది. ఆ భూమిలో నుండి ఎట్లొచ్చాది? ఫ్రెష్గా వస్తుందా రాదా? మొలక కొత్త మొలక వస్తుంది, ఫ్రెష్గా వస్తుంది, చూడముచ్చటగా ఉంటుంది. మన జీవితాలు కూడా అట్టనే ఉండాలి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో మీకు అందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప పరాక్రమశాలి ఉన్నాడు. పరాక్రమశాలి, సిరియా సైన్యాధిపతి. ఎవరైనా? నయమాను. యుద్ధశూరుడు, వీరుడు. యెహోవాయే అతనికి జయము కలగజేసినని చెప్పి రాయబడింది. అతనికి ఏ రోగం ఉంది? కుష్ఠరోగం ఉంది. కానీ దైవజనుడు ఎలీషా చెప్పినట్లు యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునిగినాడు? 7 సార్లు మునిగినాడు. మునుగుతానే 7వ మారు మునిగి లేస్తానే అతని శరీరము పసిపిల్లవాని దేహము వలె ఆయను అని చెప్పి రాయబడింది. అంటే పాత శరీరము అంతా కుష్ఠతో ఉన్న రోగము మొత్తం ఏమైపోయింది? మొత్తం పోయి ఫ్రెష్గా మళ్ళా శరీరం పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా వచ్చింది. మీకందరికీ తెలుసు కదా, నా 2 కాళ్ళకు తెంపు పెట్టి ఈ కాలుకి ఆ కాళ్ళకి తెంపు పెట్టి అది ప్రతిరోజు డ్రెస్సింగ్ చేసుకోవాలా. అది కండ పెరిగి అది పెరుక్కొని వచ్చి అవే మూసుకొని పోవాలని చెప్పినాడు. దానికి నేను 2 నెలలు పట్టవచ్చు టైం అన్నాడు డాక్టర్. మనము గుడ్లు కానీ పాలు కానీ బాగా తింటా ఉండి బాగా మందులు వాడుతూ ఉంటే తొందరగా పికప్ అవుతుంది అన్నాడు డాక్టర్. మరి తెంపు అనేది అది కండ పెరుక్కొని రావాలా అన్నాడు డాక్టర్. ఏం రావాలన్నాడు? కండ పెరుక్కొని రావాలా, అప్పుడు కప్పుకొని పోతుంది అన్నాడు. 1 నెల కల్లా అది మళ్ళీ పెరుక్కొని వచ్చింది, మళ్ళీ పికప్ అయిపోయి బూడిపోయింది. అంటే కొత్తది రావాలంటాడు. కండ పెరుక్కొని రావాలంటే గాయమైన కాడ అది రోజంత డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే పెరుక్కుంటూ వస్తుంది. డ్రెస్సింగ్ చేసింటేనే పెరిగింది, కానీ డ్రెస్సింగ్ చేయకపోతే కండ ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, ఎముక కూడా బయటకు వచ్చేది. అర్థమవుతుందా మీకు? అలానే మన జీవితము యేసుక్రీస్తులో ఎప్పుడు పచ్చగా ఉండాలంటే, ఎప్పుడు క్రొత్తగా ఉండాలంటే, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే వాక్యము ద్వారా మనం డ్రెస్సింగ్ చేసుకోవాలి. మన హృదయాన్ని కడుక్కోవాలి, మన హృదయాన్ని స్నానం చేయించాలి. అందుకే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనములో, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ముడతైనను కలంకమైనను మరి అట్టిది ఏదైనా లేకుండా మరి వాక్యమనే ఉదకముతో ఆయన స్థానము చేయిస్తున్నాడు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. వాక్యమనే నీటితో మన హృదయాన్ని రోజు ఏం చేయాలి? కడుక్కోవాలి. భౌతికంగా నీళ్ళతో స్నానం చేస్తాము, వాక్యమైన నీళ్ళతో మన ఆత్మను మన హృదయాన్ని ఏం చేయాలి? ఫ్రెష్గా చేసుకోవాలని చెప్పి గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. అది ఎవరు చేస్తారు ఆ పని అంటే దేవుడే చేస్తాడు, మనుషుడు కాదు చేసేది ఆ పని. కాగా వినడం వలన విశ్వాసము కలుగును అన్నాడు రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో. కాబట్టి నికోదేము వాక్యాన్ని బోధించేవాడే కానీ ఆయనకు అర్థం కాలేదు. ఒకడు క్రొత్తగా జన్మించితే దేవుని రాజ్యంలో చూడలేడు అన్నాడు, దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నాడు. జన్మించితేనే చూస్తాడు, లేకపోతే చూడలేడు అన్నాడు. మీకు అందరికీ మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ దైవజనుడు మోషే. దైవజనుడు మోషేకు దేవుడు ఏమని చెప్పినాడంటే, ప్రజలందరూ వచ్చి సనిగి గొనిగి యాసిరికపడి ఆయన మీద కోపపడి మాకు త్రాగడానికి నీళ్లు కావాలా, నువ్వేం చేస్తావో ఏమో నీళ్లు కావాలా అని చెప్పి మీదికి పోయినారు ప్రజలు. నీళ్లు కావాలని మీదికి ఎప్పుడు పోతారు? ఈ పల్లెలలో పోరేమో కానీ టౌన్లో నీళ్ళ ట్యాంకర్ వచ్చింది అనుకో, ఈ ఎండలకాలం రోడ్డు మీద ఒకరికొకరు బిందెలతో బకెట్లతో కొట్టుకుంటారు. దేనికోసము? నీళ్ళ కోసం. ఒకడైతే ఏకంగా ట్యాంకర్ మీదకి ఎక్కి పైప్ పెట్టుకొని మోటార్ వేసుకున్నాడు, ఇంకా బిందెలు గిందెలు ఇంకా అవసరం లేదని.
మేమే తెప్పించినామంటాడు. అట్లా తయారవుతారు. దేనికోసం కొట్లాడుతున్నారంటే నీళ్ళ కోసం కొట్లాడుతున్నారు. మరి ఆ మోషే మీద సనిగి గొనిగి దేనికోసం కొట్లాడుతున్నారు? నీళ్ళ కోసం. అప్పుడు దేవుడు వచ్చి మోషేతో అన్నాడు, మోషే, నీవు హోరేబు బండ దగ్గరికి పోయి, ఆ పర్వతం దగ్గరికి పోయి అక్కడ ఒక బండ ఉంటుంది, ఆ బండతో మాట్లాడు అన్నాడు దేవుడు. బండతో ఏమన్నాడు? మాట్లాడు అన్నాడు. మాట్లాడమంటే మోషే పోయి ఏం చేసినాడు? కర్ర తీసుకొని బండను ఏం చేసినాడు? మాట్లాడమంటే కొట్టినాడు. బండ అంటే ఎవరు? యేసుక్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఆ బండలోనిది త్రాగిరి అంటే ఆ బండలో నుండి నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్లు త్రాగినారు అని రాయబడింది. మాట్లాడయా బండతో అంటే బండతో మాట్లాడకుండా కర్ర తీసుకొని 2 సార్లు కొట్టినాడు. ఆ దెబ్బ దేవునికి తగిలింది. అది ఎవరికి తగిలింది? ఏం మోషే, నేను ఏం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? బండతో మాట్లాడమంటే బండను కొట్టినావు. కొట్టిన కానీ నీళ్ళు వచ్చినాయి. ఎందుకు నీళ్ళు వచ్చినాయి? ఆడ చెప్పినాడు, నువ్వు భక్తిపరుణమని గొప్ప వీరుని సూర్యుని కాదా నీళ్లు తెప్పించింది, నీవు నా నామమును అడిగినావు కాబట్టి నువ్వు మాట్లాడమని చెప్తేనే వచ్చాయి నీళ్ళు. మామూలుగా నువ్వు కొట్టగానే వచ్చినాయంటే నా యొక్క మహిమను నీవు తృణీకరించినావు, నన్ను ఘనపరచలేదు ఆ స్థలంలో ప్రజల మధ్యన. అందుకని నీవు కనాను దేశములో అడుగు పెట్టవు అన్నాడు. ఇంకొక మాట ఏమనుందంటే ద్రోహులారా అని అన్నాడు. కొట్టే ముందు కర్ర తీసుకొని కొట్టే ముందు ద్రోహులారా మీకు నీళ్లు కావాలన్నా అన్నాడు. ఆ మాటను బట్టి కీర్తనల గ్రంథంలో ఏమని రాయబడిందంటే ప్రజలు మోషే యొక్క ఆత్మ మీద తిరుగుబాటు చేసిరి, మోషే యొక్క హృదయానికి కోపము, ఆత్మకు కోపం పుట్టించిరి అని రాయబడింది. కాబట్టి దాన్ని బట్టి ఆ కోపం పట్టుకోలేక సహనము ఓర్పుతో నిలబడలేక ద్రోహులారా అన్నాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చేసినాడంటే నీవు ఆ దేశంలో అడుగు పెట్టవు, కానీ కళ్ళతో మాత్రము చూస్తావు, నీవు ఆ నెకో పర్వతం మీదకి వెళ్ళు, అక్కడ నీవు మరణిస్తావు, అక్కడ నుండి ఆ ప్రాంతాన్ని చూడు అని చెప్పినాడు. ఇదేమంటాడంటే ఒకడు క్రొత్తగా జన్మించితే నేను కానీ దేవుని రాజ్యము చూడడు అన్నాడు. దేవుని రాజ్యం చూడాలంటే ఏం చేయాలా? క్రొత్తగా జన్మించాలి. అది మొదటి ప్రాసెస్. హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అని రాయబడింది కొండ మీది ప్రసంగంలో. దేవుని చూడాలంటే ఏం శుద్ధిగా ఉండాలా? హృదయం శుద్ధిగా ఉండాలా. యోహను సువార్త 8వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీని యేసుప్రభు దగ్గర నిలబెట్టి మోషే ధర్మశాస్త్రము మనకి ఏం చెబుతున్నది? పాపం చేయుచున్న స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలనని మోషే ధర్మశాస్త్రములు రాయించాడు, బోధకుడా నీవేం చెప్తావు అని చెప్పి ఆయన మీద తప్పు కానీ నేరం కానీ మోపాలని ఆమెను తీసుకొచ్చి నిలబెట్టినారు. పొద్దున్నే దేవాలయం దగ్గరికి తీసుకొని వచ్చి అప్పుడు యేసుప్రభు నేల మీద వంగి ఏమో రాయిచుండెను. తర్వాత ఆయన తల పైకెత్తి మీలో పాపం లేనివాడు రాయి వేయండి అన్నాడు. ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు రాయి వేయండి అన్నాడు. రాయి వేయండి అంటే ఆడ రాయబడిన మాట ఏంటంటే మనసాక్షి చేత గద్దింపబడిన వారి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ రాళ్ళు అక్కడ పడేసి అక్కడ ఎవరు నిలబడలే, వెళ్ళిపోయినారు. యేసు ప్రభు ఆమెను చూసి అమ్మ ఎవరు నీకు శిక్ష విధింపలేదా అంటే ఆమె అనింది, లేదు ప్రభువా, ఎవరు శిక్ష? అట్లయితే నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి పాపము చేయవద్దు అన్నాడు. ఆ మాటను బట్టి ఆమె హృదయములో మార్పు వచ్చింది, నూతన హృదయం వచ్చింది, నూతన స్వభావం వచ్చింది. ఈ యేసు ప్రభు ఆ మాట చెప్పకపోతే ఆమె మరణం ఉన్న ప్లేస్లో ఉంది. వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఆమె ప్రాణం పోయినాక క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె ఎక్కడికి రావాలన్నా అక్కడికే తీసుకొని వచ్చినారు వాళ్ళు. కానీ యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చినారు కనుక యేసుప్రభు చెప్పిన మాటను బట్టి
ఆమె జీవితంలో ఆమె హృదయంలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. అలాగే సమరయ స్త్రీ మధ్యాహ్నము 1 గంటప్పుడు 12, 1 గంట ఆ ప్రాంతంలో బావి దగ్గరకు నీళ్ళకు వచ్చింది కుండను తీసుకొని. యేసు ప్రభు దాహానికి నీళ్ళు అడిగినాడు. ఎవరయ్యా నువ్వు నన్ను నీళ్ళు అడుగుతున్నావు అని ఆమె అనింది. తర్వాత యేసు ప్రభు ఆమె జీవితాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పినాడు. వెంటనే ఆ కుండను అక్కడ విడిచిపెట్టి ఏం చేసింది? కుండను విడిచిపెట్టి ఊర్లోకి పోయి అందరికీ చెప్పింది. బావి దగ్గర ఒక ఆయన కూర్చున్నాడు, వచ్చి చూచురారి, ఆయన క్రీస్తు కాడ, ఆయన మెషయ్య కాడ, నా జీవితాన్ని గురించి అంతా చెప్పినాడు, నా పుట్టుక కానుంటే చెప్పినాడు మొత్తం అని చెప్పింది. అంత పుట్టుక కానుంటే చెప్పేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరున్నారబ్బా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి మొత్తం జనాలు మందలు వచ్చినారు యేసు ప్రభు ఉండేకాటికి. వచ్చి ఇంకా 2 రోజులు ఉన్నాయా ఇక్కడ అని చెప్పి యేసు ప్రభువును బలవంతం చేస్తే 2 రోజులు ఆ ప్రాంతంలో ఉన్నాడని చెప్పి రాయబడింది. అంటే సమరయ స్త్రీ జీవితంలో కూడా ఏమొచ్చింది? ఇప్పుడు మార్పు వచ్చింది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మార్పు. ఆ మార్పునే మారు మనసు అంటారు. దాన్నే కృత జన్మ అనేది. ఆ కొత్త జన్మ, మార్పు, మారు మనసు అనేది ఉంటేనే దేవుని దృష్టిలో ఉండేది. మనం దేవుని యొక్క దృష్టిలో ఆయన దగ్గరున్న గ్రంథములో మన పేర్లు ఉండేది. మార్పు లేకపోతే ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా హృదయంలో మార్పు అనేది లేకపోతే ఆ పరిస్థితులు లోకం గమనిస్తుంది. బైబిల్లో 4 ఉండేది సువార్తలు. 5వ సువార్త మనమే. మన జీవితం ఎట్లుంది, మన నడక ఎట్లుంది, మన ప్రవర్తన ఎట్లుంది, మన మాట తీరు ఎట్లుంది, మనుషులను గాయపరిచేట్టుగా ఉన్నాయి మన మాటలు అని చెప్పి లోకం చూస్తూ ఉంది. అందుకే లోకములో దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడంటే ఆయనకు సాక్ష్యంగా, ఇష్టంగా, మహిమకరంగా ఉండాలి. మన ద్వారా దేవుని నామానికి ఏం కలగకూడదు? అవమానము కలగకూడదు. అవమానం. ఆయనకు ఇష్టంగా ఉండాలా, సాక్ష్యంగా ఉండాలా, మహిమకరంగా ఉండాలా. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో అక్కడ కూడా సమరయ ప్రాంతంలో కొందరు యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చినారు. సువార్థికుడైన ఫిలిప్పు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినాడు. అనేకులు దేవుని విశ్వాసం ఉంచి సమరయలో కొందరు సంఘముగా ఏర్పడినారు. అందులో మహాశక్తి అనబడిన వాడు ఇతడే. అతడు ఎవరంటే గారడి సీమోను. ప్రజలందరూ అతని మీద లక్ష్యం పెట్టుకొని ఉన్నారు, లక్ష్యం ఉంచినారు. అయితే ఫిలిప్పు పోయి అక్కడ దేవుని సువార్తను చెప్పినప్పుడు అందరూ బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది సంఘముగా చేర్చబడినారు. ఆ సంగతి యెరూషలేములో ఉన్న అపోస్తలులు విని పేతురును సమరయకు పంపినారు. పేతురు ఒకరోజు వచ్చి సమరయలో దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. ముగింపైనాక మీలో రోగాలు ఉన్నవాళ్ళు, జబ్బులు ఉన్నవాళ్ళు, ఏదైనా ఇబ్బందులు ఉన్నవారు ముందుకు రారి ప్రార్థన చేస్తా అన్నాడు పేతురు. అందరూ వస్తాని ప్రార్థన చేస్తే వాళ్ళకున్న రోగాలు, జబ్బులు అన్నీ నయమైపోయినాయి. అంత సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అయిపోయినారు. ఇదంతా చూసినాడు గారడి సీమోను. చూసి అయ్యగారు నా దగ్గర డబ్బులది ముళ్ళు ఉంది, ఈ ముళ్ళే తీసుకొని నువ్వు ఇవాళదాకా నువ్వు ప్రార్థన చేసి అందరికీ రోగాలు బాగైనాయి కదా, ఆ వరం నాకు అమ్ము అంటున్నాడు. వరాన్ని ఏం చేయాలంట? నేను కొనుక్కుంటాను, అమ్ము అన్నాడు. ఎక్కడ ప్రారంభమైంది అమ్ముతాము అనేది? గారడి సీమోను డబ్బు తీసుకొచ్చి ఏం కొనుక్కోవాలనుకున్నాడు? దేవుని వరాన్ని నాకు అమ్ము అన్నాడు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు గారడి సీమోన్లే ఇప్పుడు ఉండేవాళ్ళంతా. కర్చీపులు అమ్ముతూ ఉన్నారు, నూనె డబ్బాలు అమ్ముతూ ఉన్నారు, క్యాసెట్లు అమ్ముతూ ఉన్నారు, పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. ఇదొక బిజినెస్ అయింది. నా తండ్రి ఇల్లు వ్యాపార పట్టులుగా చేయవద్దని దేవుడు చెప్తే దేవుడు ఏదైతే వద్దని చెప్తాడో అదే చేస్తాడు మనుషుడు. దేవుడు తినాకమని చెప్పినాడు, తినేదే నేను అంటాడు ఆదాము. దేవుడు ఏదైతే వద్దంటాడో వద్దన్న పని చేసేది. అంతేనా? అంతే కదా చేసేది. మీకు ఇంతకుముందు కూడా చెప్పినాను. ఒకసారి ఒక దొర ఇంట్లో జీతగాడు ఉన్నాడు, పనిచేసేటోడు. వాడు నీళ్లు తెచ్చిపోచ్చాడు, కట్టెలు తెచ్చేస్తాడు, పొలానికి పోయి గడ్డి కోసుకొచ్చాడు, తర్వాత ఎద్దులకు మేపి వచ్చేస్తాడు, నీళ్లు దాపుతాడు, బండి కట్టుకొని పొలంలోకి పోతాడు, అన్నీ చేస్తాడు జీతగాడు. ఏ పని చెప్తే ఆ పని చేస్తుంటాడు.
ఒకరోజు కట్టెలు కొట్టుపోరా అన్నాడు. జీతగాని కట్టెలు కొట్టు అన్నాడు. మనోడు గొడ్డెలు తీసుకొని కట్టెలు కొడతా ఉన్నాడు. దొరగారు మెట్లెక్కి అట్లా పైకి పోతా ఉన్నాడు. మెట్లెక్కి ఇంట్లోకి పోతా ఉన్నాడు, అప్స్టేర్లోకి పోతంటే ఈ జీతగాడు ఆశ్చర్యపడి ఎంత పని చేసినాడు వాడు ఆదంగాడు. పండు తినాకమంటే తిన్నాడు, ఇప్పుడు చూడు నేను చెమటలు కక్కుతున్నాయి, నాకు పుల్లలు కొట్టలేకుండా అని ఆశ్చర్యపడి వాడు ఎంత పని చేసినాడు ఆదంగాడు అన్నాడు. మెట్ల మీద ఎక్కిపోయేటైన దొర ఇన్నాడు ఆ మాట. ఏంద్రా అంటున్నావంటే, ఏమోలే నా బాధ నాది అన్నాడు. నువ్వు ఇట్లుండావా అని చెప్పి ఒకరోజు సరేలే అని చెప్పి ఒక వారం రోజులు ఆగి జీతగాన్ని పిలిచి చెప్పినాడు. ఏం లేదురా, నేను వేరే దేశం పోతున్నాను, నీకు ఇండ్లు అప్పచెప్తున్నాను, నీకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ సమృద్ధిగా ఇంట్లో ఉన్నాయి, నువ్వు ఒక వారం రోజులు ఇంట్లో నీకు కావాల్సినవి ఏవైనా తిను, నీకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఏది లేదు, నిరభ్యంతరంగా తిను నాయన అని చెప్తే మనోడు జీతగాడు కాబట్టి సంబరంగా ఒప్పుకున్నాడు. ఇంటి తాళం చేతులు జీతగానికి ఇచ్చినాడు, అన్నీ ఒప్పుకున్నాడు. చివర్లో పోయేటప్పుడు ఒక మాట చెప్పినాడు. ఏం లేదురా, ఇంటి ముందర మనకు అరుగు ఉంది కదా, ఆ అరుగు మీద గంప ఉంది, ఆ గంప జోలికి ఒక్కటి పోవాకు, అంతంగా మొత్తం తిరుగు అన్నాడు. జీతగాడులా నాకేం పని ఉంది ఆ గంప జోలికి, నాకు అంత అప్పచెప్పినాక దాని తెప్పనుంది గంపతో అని చెప్పి ఇంట్లో పోయినాడు. ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగినాడు, పాలు తాగినాడు, జ్యూస్ చేసుకొని తింటున్నాడు, ద్రాక్ష పండ్లు తింటున్నాడు, ఆపిల్ పండ్లు తింటున్నాడు, డ్రింక్స్ కూడా తాగుతా ఉన్నాడు. బెడ్ మీద పండుకొని ఏసి వేసుకొని నిద్రపోతా ఉన్నాడు. అంతా బాగుంది. మీరు లాస్ట్లో నిద్రపోయేటప్పుడు ఒక అనుమానం వచ్చింది. ఏముంది అబ్బా గంప కింద, ఎందుకు గంపను తగలాకమన్నాడే దొర? ఇదే గిలిపడింది దానికి. తింటున్నాడు, తాగుతున్నాడు, కానీ వాని మనసు అంతా దేని మీద ఉంది? గంప మీద ఉంది. గంప మీద ఉంది మనసల్లా. ఒక వారం రోజులు కదా టైం చెప్పింది. ఓ 3 రోజులు ఉగ్గపట్టుకొని ఓపిక తన్నాడు 3 రోజుల వరకు. 3 రోజులు అయినాక ఓపిక పట్టలేకపోయినాడు. ఇంకా నేను చెప్పే భాష అర్థమవుతుందా? ఎట్లన్నా కానీ ఈరోజు చూడాల్సిందే గంప కింద ఏముందని చెప్పి ఇడుపునన్న అరుగు మీద గంపను ఎత్తి చూసినాడు. ఎత్తి చూసే దాంట్లో ఏమున్నది? బుర్రపిట్ట ఉన్నది. బుర్రన లేచిపోయింది. మళ్ళీ గంప మామూలుగా పెట్టినాడు. ఇంకా ఏడ దొరుకుతుంది బుర్రపిట్ట? ఇంకొక 3 రోజులు ఉన్నాక రాని వచ్చినాడు దొర. అంతా ఏం రా బాగున్నావా? వారం రోజులు. అబ్బా అయ్యగారు బ్రహ్మాండంగా ఉన్నాను, అంతా బాగుంది అన్నాడు. పండ్లు తిన్నావా? తిన్నాను. నీళ్ళు తాగినావా? తాగినాను. నిద్ర బాగా పోయినాను, అంతా బాగుంది. మరి ఏమన్నా గంపజోలికి ఏమన్నా పోయినా మేము రా అన్నాడు. దొర అడిగినాడు జీతగాన్ని. అడిగితే నెత్తిగిరుకుంటా అబ్బా చూసినానయ్యా గంపను అన్నాడు. ఏం చూసినావురా? పోయిందా? లేచిపోయింది అన్నాడు. బుర్రపిట్ట లేచిపోయింది అన్నాడు. అదేరా నీకు చెప్పినది, నేను ఎవరి మిన్నో యాసిరకపడి ఏడవలసిన అవసరం లేదు. ఆదంగాడు చేసినాడు అది ఇదని చెప్పి ఏడుస్తావా? నువ్వేం చేసినావు ఇప్పుడు? ఆయన చేసినాడు, సరే తినాకమంటే తిన్నాడు. మరి నువ్వేం చేసినావు? ఆ గంపను ముట్టాకమంటే ఏం చేసినావు? ముట్టినావు, దాన్ని తెరిచి చూసినావు, దాంట్లో అనేది లేచిపోయింది. పో కట్టెలు కొట్టుపో, ఇంకా బుద్ధి లేదు నీకు అని చెప్పినాడు. మళ్ళీ కట్టెలు కొట్టడానికే పోయినాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి దేవుడు ఈ మార్పు తీసుకురావడానికే వచ్చినది పరలోకము నుండి. లోకములో సాతానుడనేవాడు, దుష్టుడనేవాడు ప్రజల యొక్క హృదయాన్ని దొంగిలించి హృదయంలో తిష్ట వేసి వాడు ప్రజలను ఆయా దుర్వ్యసనాలకు బానిసలుగా చేసి పెట్టినాడు. బానిసలుగా చేసి పెట్టి ఈ ప్రజలను ఇంకెవరూ మార్చలేరు అన్నటువంటి ఆ దృక్పథంతో వాడు గంతులు వేస్తున్నాడని చెప్పి లేఖనాల్లో రాయబడింది. లోకాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఈ లోకం మొత్తం పాతాళానికి తీసుకొని పోతున్నాను, ఈ ప్రజల్ని ఎవడు ఇడిపించలేడు అన్న రీతిగా వాడు ఆనందంతో గంతులేస్తూ ఉన్నాడని చెప్పి గ్రంథములో రాయబడి ఉన్నది. ఇదంతా గమనించినటువంటి దేవుడు, మనల్ని సృష్టి చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు గమనించి పరలోకము నుండి భూలోకానికి మానవుడిగా వచ్చి ఇప్పుడు చెప్తా ఉన్నాడు నికోదేముతో, అయ్యా దేవుని రాజ్యం చేరాలంటే కొత్తగా జన్మించాలి, జన్మించితేనే నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు కళ్ళతో అన్నాడు. చూడడం వేరు, దాంట్లోకి పోవడం వేరు.
కాబట్టి రెండో మాట ఏమన్నాడంటే యేసు ప్రభు 5వ వచనం, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెబుతున్నాను. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అన్నాడు. నీటి మూలముగా అంటే ఏమని అర్థము? నీటి మూలముగా అంటే నీరు వాక్యమే. నీరు ఏంటి? వాక్యమే. ఈ ప్రపంచంలో నీళ్ళు లేకపోతే ఏ జీవైనా బ్రతుకుతుందా? ఏ మొక్క అయినా బ్రతుకుతుందా నీళ్ళు లేకపోతే? మీరు చెప్పండి. నీళ్ళు లేకుండా ఏ జీవి బతకదు, ఏ మొక్క బతకదు. మానవుడు కూడా, పంచభూతాల్లో నీరు కూడా ఒకటి. గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని. ఇవి లేకపోతే మానవుడు బ్రతకలేడు. నీరు అనేది మన ఆత్మకు నీరు అనేది, వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే యేసుప్రభు అంటున్నాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అన్నాడు. మనలో దేవుడు తన ఆత్మనుంచినాడు. మట్టి బొమ్మలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడేమైనాడు? జీవాత్మ. జీవించు ఆత్మ ఆయన చెప్పి రాయబడింది, జీవించు ప్రాణి ఆయన చెప్పి రాయబడింది. కాబట్టి ఈ మట్టి మనుషులలో దేవుడు తన ఆత్మనుంచినాడు. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములు అంటాడు, భూమి మీద పుట్టిన ప్రతి మానవులలో దేవుడు సర్వములో సర్వమై ఉన్నాడని రాయబడింది. ప్రతి ఒక్కరిలో ఉన్నాడు దేవుడు. మానవుడు ఎవరి పోలిక? దేవుని పోలిక. ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము. మానవుడు దేవుని పోలిక, దేవుని స్వరూపము. మానవునిలో దేవుడు తన ఆత్మను ఉంచినాడు. అది నమ్ముకుంటే ఆత్మ పనిచేస్తాడు, నమ్మకపోతే ఆత్మ బయటికి వెళ్ళిపోతాడు. యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిలో దేవుడు తన ఆత్మను ఉంచుతాడు. మనము పాప పనులు చేయకుండా భయము భక్తి కలిగి ఉండేటట్లుగా ఆయనే మనకు దగ్గరుండి నేర్పుతాడు. ఆయనే మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడని చెప్పి గ్రంథములో రాయబడింది. ఇదే యోహాను సువార్త మరి 14వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పి గ్రంథములో రాయబడి ఉన్నది 16వ అధ్యాయంలో. కాబట్టి నీటి మూలముగా ఆత్మ మూలముగా అన్నాడు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులు అని చెప్పినాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు అని చెప్పి రాయబడినది. మరి దేవుని ఆత్మ ఎలా వస్తాడంటే వాక్యం విన్నప్పుడు, యేసు ప్రభును హృదయంలో చేర్చుకున్నప్పుడు దేవుడు మనలోనికి వస్తాడని రాయబడింది. ఇందులో అర్థం కాకుండా పోవడానికి ఏమి లేదు. అలాంటి తీర్మానం, దేవుడు నాతో ఉన్నాడు అన్నటువంటి కాన్ఫిడెన్స్, ఆ నమ్మకము, ఆ విశ్వాసము నీలో ఉంటేనే దేవుడు నీతో ఉండేది. అబ్రహాము ఎవరిని నమ్మినాడు? దేవుని నమ్మినాడు. అది అతనికి నీతిగా ఎంచబడాను. ఆదికాండం 15:6. ఆ వాక్యాలు కొత్త నిబంధనలో 10 సార్లు ఉన్నాయి. అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడానని చెప్పి. మనం ఎవరిని నమ్మినాము? యేసు ప్రభువుని నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాం. మనము దేవుని నమ్ముకుంటే అది ఏం కావాలా? నీతిగా ఎంచబడాలి. అందుకే అబ్రహాముకు పెట్టిన పేరు ఏంటంటే విశ్వాసులకు తండ్రి అని చెప్పి రాయబడింది. కాబట్టి వాక్య మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్పి నికోదేముతో అన్నాడు. ఆ వాక్యాన్ని ఫుల్ఫిల్ చేస్తూ యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనములో వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను శరీరక్ష వలనైనను మానసాక్ష వలనైనను పుట్టినవారు కారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే దేవుని వలన పుట్టినవారే అన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజంగా నరకానికి పోవాలని దేవుడు నిర్ణయం చేస్తే ఎవడు ఇడిపించలేడు. పరలోకం పోవాలని దేవుడు కూడా నిర్ణయం చేస్తే దాన్ని ఎవరు కూడా తప్పించలేరు. అది దేవుని ఇష్టం.
మనం పరలోకం పోవాలన్నా నరకం పోవాలన్నా అనేది ముందే డిసైడ్ అయిపోయింది. అయితే దేవుడు తన కృపను మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా వస్తారని చెప్పి 2 చేతులు జాపి దినమెల్ల లోకములో ఉన్న ప్రజల వైపు చూస్తున్నాడని చెప్పి మరి యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడింది. కాబట్టి కొన్ని వచనాలు ఆలోచన చేసినప్పుడు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో నీతిని జరిగించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడని రాయబడింది. నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని రాయబడింది. నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలముగా నుండి. అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును అన్నాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును అన్నాడు. బీజం అంటే బీజం కాదు, ఏది విత్తనం. మరి యేసు ప్రభు విత్తువాని ఉపమానములో విత్తనము అంటే ఏమన్నాడు? వాక్యమే విత్తనం అన్నాడు. విత్తనమన్నా బీజమన్నా ఒకటే. విత్తనములో 2 రకాలు ఉంటాయి, తెలుసా మీకు? విత్తనములో ఇది వేరుశనగ కాయలు ఉంటాయి కదా, బుడ్డపప్పులు, శనగలు ఉంటాయి కదా. ఆ విత్తనం పైన కవరింగ్ కప్పు ఉంటుంది, కానీ లోపల 2 బద్దలు ఉంటాయి, తెలుసా మీకు? బుడ్డపప్పును ఇట్లా చీల్చే 2 ఉడకలు అవుతుందా కాదా? శనగది కూడా చీల్చే ఉడకలు అవుతుందా కాదా? జొన్న గింజ చీల్చి అవుతుందా? గోధుమ గింజ చీల్చి అవుతుందా? కాదు. ఆ రెండింటిని కప్పు కప్పు ఉంది కదా పైన పొర. విత్తనము అనేది దేవుని వాక్యము విత్తనం అన్నాడు. ఆ విత్తనము హృదయములో పడినట్లయితే అదేం చేస్తుంది? మొలుస్తుంది అన్నాడు. ఎవరి హృదయాలలో అయితే వాక్యం మొలుస్తుందో వాళ్ళు దేవుని మూలముగా పుట్టినవారు అని రాయబడింది. ఇంకొక మాట ఏమంటాడంటే జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు అన్నాడు. వాక్యము ఎప్పుడు చచ్చిపోదు. వాక్యం ఎప్పుడు ఏం చేస్తుంది? ఎప్పుడు బ్రతికి ఉంటుంది, తెలుసా మీకు? వాక్యం ఎప్పుడు చనిపోదు, వాక్యం ఎప్పుడు బ్రతికి ఉంటుంది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో ఈ 12వ వచనములు ఇలాగ రాయబడింది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను అని రాయబడింది. దేవుని వాక్యము సజీవమైంది అన్నాడు, అక్షయమైనది అన్నాడు. అక్షయమైనదంటే వాక్యం ఎప్పుడు నశించదు అని. యేసు ప్రభు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో ఒక మాట అన్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. నేనే అల్ఫయు ఉమయగయు ఉన్నాను, నేనే మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. ఈ మాట దేవుడైన యెహోవా కూడా అన్నాడు యెషయా గ్రంథం 46లో, నేను మొదటి వాడను కడపటి వాడను నేనే అన్నాడు. రక్షించువాడను నేనే, బ్రతికించువాడను నేనే అన్నాడు. మృతి నొందించువాడను నేనే అన్నాడు. గాయం చేయవాడను గాయం కట్టువాడను నేనే అన్నాడు. కాబట్టి మానవుని యొక్క జ్ఞానానికి, తలంపుకు, ఆలోచనకు అర్థము చేసుకునేంత వరకే దేవుడు వాక్యాన్ని ఇచ్చినాడు. ఆయన ప్రపంచమల్లా చెప్పేది దేవుడు ఒక్కడే అని, బైబిల్ కూడా చెప్పేది ఒకటే. ఏమని చెప్తున్నాడు? తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు అని రాయబడింది. ఆయన ఎలాగున్నాడు అనేది లోకం ఇడిస్తే తెలుస్తుంది. దాని గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరము లేదు, డిబేట్లు పెట్టాల్సిన అవసరం లేదు. మానవుని జ్ఞానం వేరు, దేవుని జ్ఞానము వేరు. దేవుడు అనంత జ్ఞాని, ఒకే సమయంలో ప్రపంచవ్యాప్తముగా ఉండగలడు దేవుడు.
మనుషుడు ఉంటాడా? ఒకే సమయంలో ఈడుండాను, ఇదే సమయంలో నంద్యాలలో కూడా ఉంటాను, నేను పోయి ఉన్నాను, ఇప్పుడు ఏడున్నానో అన్నీ ఉంటాను. కానీ దేవుడైతే సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు, సర్వభూతలమంతా వ్యాపించి ఉన్నాడని చెప్పి దానియేలు గ్రంథంలో రాయబడింది. ఒక చెట్టును సాదృశ్యంగా చూపిస్తూ రాయబడింది. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అని చెప్పి రాయబడింది. అమూల్యమైన రాయి అని చెప్పి రాయబడినది. అది సజీవమైన రాయి అని చెప్పి రాయబడినది. కాబట్టి కొత్తగా జన్మించడము అంటే అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో గాడి సిమోన్ ఏం చేసినాడు? డబ్బులు తీసుకొచ్చి నాకు వరం ఇయ్యమని అడిగినాడు కదా. అప్పుడు పేతురు ఎగానిగా చూసి, ఎవర్రా నీకు బాప్తిజం ఇచ్చింది అన్నాడు. ఇట్టనన్నాడు. ఏమయ్యా ఏం అన్నాడు. నీకు మనసు మారలేదే, బుద్ధి మారలేదే, ఇంకా సినిమాలు చూస్తున్నావు, బీడులు తాగుతున్నావు, వైన్ షాపుకు పోయి బీరు తాగుతున్నావు, బుద్ధి మారలేదు, నీ గాడిద్ద మానుకోలేదే, ఎందుకు మునిగినావు? బుద్ధి మారాలనే కదా నీళ్ళలో మునిగినేది, ఎందుకు బాప్తిజం తీసుకున్నావు అని అరిచినాడు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, నువ్వు తిరిగి మారు మనసు పొందు, కొత్తగా జన్మించు అని చెప్పి గారడి సీమోన్తో గద్దించినాడు పేతురు. అక్కడ రాయబడింది వాక్యం 8వ అధ్యాయం అపోస్తల కార్యములు 21వ వచనంలో, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, నీ చెడుతనము మానుకో అని చెప్పినాడు. ఒకవేళ దేవుడు నీ యొక్క పాపాన్ని క్షమించవచ్చు అని కూడా చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి అడగడానికి అవకాశం ఉంది, క్షమాపణ అడగడానికి అవకాశం ఉంది. ఇంకా ప్రాణం పోయినాక క్షమాపణ అడగడానికి వీలు లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు మానవుడు బ్రతికి ఉండగానే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలని చెప్పి దైవగ్రంథం తెలియజేస్తూ ఉంది. 2 మాటలు చెప్పి ముగిస్తాను. 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనం, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తు ఉన్నాడు అని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఏడుంటాంలేనా, అబద్ధమాడిన మానవుడు లేడు, బూతులు మాట్లాడని పల్లె లేదు, ఇండ్లు లేదు అంటున్నారు. మీకు ఎట్లుందో కానీ ఒకసారి దైవవాక్యానికి కనెక్ట్ అయినామంటే, దేవునితో మనం సంబంధం పెట్టుకున్నామంటే, దేవునితో స్నేహం చేసినామంటే, వాక్యముతో మనం పెన వేసుకున్నామంటే, అది మనల్ని తప్పుడు లైన్లోకి నడిపియదు. గుర్తుపెట్టుకోండి, తప్పుడు మార్గం లేనికి ఎప్పుడు నడిపియదు. దాంతో కనెక్ట్ అయినప్పుడు కొందరు అంటా ఉన్నారు, ఎలా సాధ్యము? యేసుప్రభు అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మినాడు, అది నీతిగా ఎంచబడిందంటే ఆయన మనుషుడే. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము పడలేదు, మరలా ప్రార్థన చేయగా వర్షము పడిందని చెప్పి రాయబడింది. మనుషుడు ప్రార్థన చేస్తే సూర్యుడిని చంద్రుడిని ఆపినాడు, మనుషుడు ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపినాడు, మనుషుడు ప్రార్థన చేస్తే సింహముల నోళ్ళు మూయించినాడు, మనుషుడు ప్రార్థన చేస్తే అగ్నిగుండాన్ని చల్లార్చినాడు. అంటే ఆ మనుషులలో ఉన్న ఆత్మకు దేవునికి కనెక్ట్ ఉంది కాబట్టి, అడిక్ట్ అయినారు కాబట్టి, దేవుడిని అడిగిన వెంటనే దేవుడు ఏం చేసినాడంటే వాళ్ళకు సహాయం చేసినాడు. అలాంటి సంబంధం కలిగి ఉండాలి. కొందరు పనికిమాలిన సేవకులు ఉన్నారు, వాళ్ళకు పనికిమాలిన ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు రావు. ఏమంటారంటే డైరెక్ట్గా అంటారు, ఏమయ్యా దావీదు తప్పు చేయలే అంటే ఏమయ్యా నీ ఉద్దేశం అంటే, నేను అప్పుడప్పుడు తప్పలేకపోతున్నా, ఏముంది పో ఈ పగల కొడతాడని చెప్పిన. అవన్నీ ఎందుకు పెట్టినాడంటే, దేవుడు ఏది దాచిపెట్టేవాడు కాదు, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే తీర్పులోనికి తెస్తాడని రాయబడింది. మనకు బుద్ధి కలగాలని బోధ కలగాలని వారి జీవితాలను రాసి పెట్టినాడు దేవుడు.
వారు చేసినది ప్రతిదీ రాసి పెట్టినాడు. అందులో దాపరికం ఏముండదు. బైబిల్లో ముఖం మీద రాయితో కొట్టినట్టు ఉంటుంది వాక్యం, ములాజ ఉండదు. అందుకని ఆయన జీవితం ఉంది కదా. సంసోను గొప్ప బలాఢ్యుడే, సింహాన్ని చంపినాడే, మరి స్త్రీ చేతులు ఓడిపోయినాడే. పో నువ్వు అంటే నీకు నీ ఆలోచన విధానము, నీ జ్ఞానము నీకేం బోధ చేస్తుంది? నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు? సంసోను సెలెక్ట్ చేసుకుంటావు, దావీదును సెలెక్ట్ చేసుకుంటావు. అంటే వాళ్ళు కొన్ని సొలొమోను కూడా పడిపోయినాడు కదా, దావీదు పడిపోయినాడు కదా, సంసోను పడిపోయాడు. అంటే పడిపోయిన వాళ్ళ జీవితాలను బట్టి బుద్ధి తెచ్చుకోరి, జ్ఞానం తెచ్చుకోరు అని చెప్పి దేవుడు చెప్తుంటే, వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళం కాదులంటే నిన్నెవడు చెప్పినాడు గొప్పనివని? నిన్ను వాళ్ళని మోడల్గా చూసుకోవాల్సింది. దైవజనుడు ఏలి ఎట్లున్నాడు? రోషంగా ఉన్నాడా లేదా? దైవజనుడు ఎలీషా ఎట్లున్నాడు? రోషంగా ఉన్నాడా లేదా? దైవజనుడు పౌలు ఎట్లున్నాడు? రోషంగా ఉన్నాడా లేదా? వాళ్ళను మోడల్గా మాదిరిగా పెట్టుకోండి. యేసుప్రభు చెప్పినాడు, నేను మీకు మాదిరి చేస్తున్నానన్నాడు. అడుగుజాడలు మాదిరించిపోయినాడు. యేసుప్రభు మానవుడుగా ఉండి అన్నీ రుజువు చేసి, అన్నీ సహించి, అన్నీ ఓర్చుకొని వాటిని అన్నిటిని జయించినాడు. శరీరంతో జయించినాడు. మనం శరీరంతో ఉన్నాము, యేసుప్రభు శరీరంతో ఉన్నాడు. దైవజనుడు పౌలు కూడా శరీరంతో ఉన్నాడు. వాటన్నిటిని జయించి నేను క్రీస్తుని పోలి నడుచుకొనిస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి ఆయన సవాలు విసిరినాడు దైవజనుడు పౌలు. ఇవి మంచిదాన్ని హత్తుకోండి, చెడ్డదానిని అసహించుకోండి అని దేవుడు చెప్తే, ఎక్కడెక్కడ చెడ్డవి ఉన్నాయి అవన్నీ కోట్ చేసుకునేది. ఇవి బాగున్నాయన్నా, ఇలాంటివి చెప్పు మాకు. తినుము, త్రాగుము, సుఖించము, అంతేగా మనకు. ఎవరైనా రాసిందా? దేవుడే రాసినాడు కదా, తినుము త్రాగము. అయితే వీటన్నిటిని బట్టి కింది వచ్చిన చదువుకోడాడు, తీర్పులోకి తెస్తాడు రా నిన్ను అనేది చదువాడు. అది అక్కర్లే నాకు అంటాడు. అక్కరున్నదే కావాలంటాడు. పైన చదవడు, కింద చదవడు, మధ్యది ఆయనతో తీసుకుంటాడు. ఒకటే ఒక వచనం తీసుకుంటాడు. ఇట్టటోళ్ళకు మనం జవాబు చెప్పలేము. మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి అది ఎందుకు రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది, దానికి ముందు ఏం జరిగింది, వెనక ఏం జరిగింది, తర్వాత ఎందుకు దేవుడు ఇలా రాయించినాడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అట్లా బలహీనులను ముందే పెట్టుకొని నాకు కూడా అప్పుడప్పుడు వచ్చుంటాయంటే మూతి పగులుతుందని చెప్పిన. నువ్వు దేవుని నమ్ముకుంటే ఒకసారి మార్పు వచ్చే హృదయం ఎప్పటికీ మార్పు చెంది ఉండాలి. కొన్ని రోజులు పందిలాగా బురదలేకపోయి కొన్ని రోజులు మళ్ళా గొర్రెలాగా తయారైనంటే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. ఎన్నిసార్లు నువ్వు బురదలేకపోతూ ఉంటావు? దేవుడు మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట చాలన్నాడు. సులుకైన మాట ఒకటి ఉంటే చాలు, బతికినంత కాలము ఆ మాట మీద బతకొచ్చు. దేవుని మాట వలన బ్రతకొచ్చు అని రాయబడింది. ఆ మాట ఒకటి చాలు మనకు. ఆయన అభయం ఇచ్చినాడు, నేను మీతో ఉంటాను సదాకాలం, మిమ్మల్ని విడవను ఎడబాయని అన్నాడు. ఇంకేం భయం మనకు? ఆ ధైర్యంతోనే పోయినాడు ఆయన బండి మీద. పగడాల ప్రవీణ్ కుమార్ అనే దైవజనుడు ఆ ధైర్యంతో పోయినాడు. ఆయనకు 3 కార్లు ఉన్నాయి. ఎందుకు పోయినాడో మనకు తెలియదు, అది ఏం జరిగిందో తెలియదు, మొత్తం మీద ప్రాణాలు పోయినాయని చెప్పి అంతటా మొత్తము తెలుగు రాష్ట్రాలు కోడై కూస్తూ ఉన్నాయి. కాబట్టి దైవ సన్నిధిలో ఉన్న మనము దేవుని మూలముగా పుట్టిన వానిలో దేవుని వాక్యం అనే బీజం నిలుస్తుంది కనుక పాపం జోలికి పోడు అని గ్రంథంలో రాయబడింది. పాపం చేయడు, నేరడు అని చెప్పి రాయబడింది. 119వ కీర్తన 11వ వచనంలో, అది దావీదు కాదు కీర్తన, అది ఎజ్రా కీర్తన. 119వ కీర్తన ఎవరిది అనుకున్నారు? ఎజ్రా కీర్తన అని చెప్పి చరిత్రలో ఉందంట. హెడ్డింగ్ ఏం లేదు. ఏమన్నా అంటే, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. గోడకి ఇంట్లో పెట్టుకున్నా, వాకిలి పక్కన పెట్టుకున్నా, మందిరంలో పెట్టుకున్నా అని కాదు. వాక్యం ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలి. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవమైన మీ మాటలు వినడానికి కృప చూపారు. మీకు స్తోత్రాలు. యుగాంతమందు ఉన్న మాకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి మీ లేఖనాలు రాయించి ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. మీ వాక్యమే సత్యము, ఆ వాక్యములు మమ్మల్ని ప్రతిష్ఠ చేసి ఉన్నారని లేఖనాల్లో చూస్తున్నాం.
మీ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగై ఉన్నది నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యం బ్రతికించేది, ఆదరించేది, శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాలలో ఆదరించేది, నెమ్మదిచ్చేది మీ వాక్యమే. దేవా మీకు స్తోత్రాలు. వాక్యము ద్వారానే మమ్మల్ని కడుతున్నారు. సజీవమైన రాళ్ల వలె మేము ఉండి దేవుని మందిరముగా కట్టబడాలని ఇష్టపడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొత్తగా జన్మించాలని చెప్పి నికోదేముతో చెప్పిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే నాయన, మీలోనికి వచ్చిన మేము మరలా లోకములోనికి వెళ్ళకుండా, లోకం వైపు చూడకుండా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మేము ముందుకు సాగడానికి కృప చూపండి. ప్రజలను దీవించి ఆశీర్వదించండి నాయన. మరి మొన్నటి దినము మరి మీ దాసుడు పగడాల ప్రవీణ్ కుమార్ లోకం విడిచి వెళ్ళారు. ఆ కుటుంబానికి ఆదరణ, నెమ్మది, ఓదార్పు దయచేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ కాపాడి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతారని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.